ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా శ్రీధరబాబు సార్ గారికి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి సార్ గారికి ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మీరు ముగ్గురు కలిసి మా కడెం ప్రాజెక్ట్ రావడం. ముఖ్యంగా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు సార్. మనం ఎన్నికల కంటే ముందు చూసాము 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్ట్ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే మీరు 9,46,00,000 మంజూరు చేసుకొని గేట్లన్నీ కూడా రిపేర్ చేయించారు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం లేదు కడెం ప్రాజెక్ట్ తోటి. కాబట్టి దాంతోపాటు ఎలక్ట్రిసిటీని కావచ్చు, దాంతోపాటు మిగతా ఇంత కూడా మళ్ళీ ఇంకా 3 కోట్లు మంజూరు చేసి చేశారు. అదేవిధంగా సార్ ఈ ప్రాంతంలో ఈ యొక్క కడెం ప్రాజెక్టు వల్ల సుమారు 60,000 ఎకరాల పైచిలకు మనం సాగునీరు అందిస్తున్నాం. ఇక్కడ నుంచి మనం తాగడానికి నీరు కూడా అందిస్తున్నాం. అదేవిధంగా మీరు మా ప్రాంతంలో చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా పులిమడి ప్రాజెక్ట్ కోసం కూడా మళ్ళా త్రివేణి సంఘం కోసం మనం మొన్న రీసెంట్లీ డబ్బులు మంజూరు చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తాం. దాంతోపాటు సార్ ఇక్కడ ప్రధానమైన ఇంకో అంశం ప్రధానమంది మనకు లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష్మీపూర్ అది మంజూరైంది, డబ్బులు కూడా ఇచ్చారు. కొంత ఎక్స్టెన్షన్ అమౌంట్ కొంత అవసరం ఉంది. అది చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష్మీపూర్ అయితే సార్ వాస్తవంగా ఇక్కడ ఆకోడపేట కావచ్చు, అదేవిధంగా దోసనపూర్ ఈ ప్రాంతం అందు కూడా చాలా పెద్ద ఎత్తున ఇరిగేషన్ అయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా జనరామణంలో కవాలి ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ సార్, ఇది 2 నేను ప్రధానంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా అటువంటి ఒట్టూరు ఏరియాలో చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్, చాలా వరకు తెగి ఉన్నాయి. వాటికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజల్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు మంజూరు చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా సదర్మేట్ బ్యారేజ్ ఈరోజు మీరు అక్కడ కూడా వెళ్తారనుకున్నాం. మనం ఇంతకుముందు ఇనాగ్రల్ చేసేసినాం. అక్కడ నుంచి ఖానాపూర్ వరకు 7 కిలోమీటర్ కెనాల్ కావాలని ప్రధానమైన డిమాండ్ సార్. దాని ఏ విధంగా అయినా సరే ఆ రోజుల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు, చేయలేకపోయారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే మనం ఈ ప్రాంత ఎమ్మెల్యే కావడం కోసం ఈ ప్రాంతాన్ని తప్పకుండా చేయాలి, అది కావాలి కూడా. వాస్తవంగా సదర్మేట్ కట్టాల్సింది ఖానాపూర్లో, కానీ దాన్ని పైకి తీసుకెళ్లారు. సరే ఏదేమైనా సరే అక్కడ నుంచి 7 కిలోమీటర్ కెనాల్ కావాలని ప్రధానమైన డిమాండ్ ఉంది. సరే ఇప్పుడు ఆ యొక్క కెనాల్ విషయంలో కూడా ఈఎన్సీ ద్వారా మీరు రిపోర్ట్స్ తెప్పించుకొని దాన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తారో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి ప్రధానమైన పాత్ర మీ మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క కెనాల్ సార్ ఇక్కడ నుంచి మనకు హజీపూర్ వరకు ఈ కెనాల్ వెళ్తుంది, లెఫ్ట్ కెనాల్ అంతా కూడా. కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన మరమ్మతులు కాలేదు సార్. దానికి సంబంధించి ఇదంతా టైగర్ జోన్ ఏరియాలో వస్తుంది. కనీసం అక్కడ ఉన్న చెట్లను తీసే ప్రయత్నం జరగడం లేదు. చాలా చోట్ల కెనాల్ అనేది లీకేజ్లు ఉన్నాయి. ఆ లీకేజ్లన్నీ కూడా మరమ్మతులు జరగాలంటే కంపల్సరీ మీరు నిధులు మంజూరు చేయించాలి. యాజ్ వెల్ యాజ్ పారిశ్రామికతో కూడా మాట్లాడే ఆ యొక్క క్లియర్స్ కూడా క్లియర్ చేస్తూ మరి ప్రత్యేకించి చొరవ చూపాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.